హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ రోజు మనతో పాటు ది మోస్ట్ బ్యూటిఫుల్, హైలీ టాలెంటెడ్ అండ్ మన తెలుగు అమ్మాయి కామాక్షి భాస్కర్లా ఉన్నారు. ఆవిడ 12A రైల్వే కాలనీ అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఆ మూవీ విశేషాలు, ఆవిడ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ కామాక్షి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్లీ ఇది అంటే హారిఫైయింగ్ థ్రిల్లరా, సస్పెన్స్ థ్రిల్లరా? అందరికి అంటే ఓపెన్ చేస్తే అంటే ఆత్మ ఇలాంటివి వినిపిస్తున్నాయి, కానీ డీప్ గా వెళ్తే అలా లేదు. సో అసలు ఏ జోనర్ అనే డౌట్ కూడా వచ్చింది. నైస్ క్వశ్చన్. అనిల్ విశ్వనాథ్ గారు ఇస్ ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఆబ్వియస్లీ పొలిమేరా డైరెక్టర్ అంటే పీపుల్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి హారర్, బట్ ఇది హారర్ అయితే కాదు. దాట్ ఐ కెన్ వౌచ్ ఫర్. డెఫినెట్లీ సస్పెన్స్ థ్రిల్లర్ అని అయితే చెప్పొచ్చు, విత్ బ్యాక్డ్రాప్ ఆఫ్ అ లవ్ స్టోరీ. సో ఒక క్యూట్ మినిమల్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. దాని చుట్టూ జరిగిన ఈవెంట్స్ వల్ల హౌ ఇట్ టర్న్స్ అవుట్ టు బి అ సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఈ ఫిల్మ్. ఓకే. అండ్ ఆయనకి ఆత్మలకి ఏమన్నా ఎక్కడన్నా దగ్గర సంబంధం? ఎక్కడో ఒక చోట ఆత్మను అలా యాడ్ చేస్తూనే వచ్చారు. సో మీరు అడిగారు ఆయన ఏమన్నా? అంటే ఐ మీన్ నాకు అనిల్ గారు 2020 నుంచి తెలుసు, పొలిమేరా 1 నుంచి. సో హీస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ. సో 5 years నుంచి మా జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే హీస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మనకు తెలియని వాటి గురించి మనం ఎక్కువ క్యూరియస్గా ఉంటాం కదా. ఇప్పుడు ఎవరైనా నాకు ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యింది, నాకు ఇలా వాయిసెస్ వినిపించాయి, లేకపోతే నాకు ఇలా పడుకున్నప్పుడు డోర్ నాక్స్ వినిపించాయి అంటే దట్ ఈస్ సంథింగ్ వీ డోంట్ నో. ది అదర్ ఎండ్ ఏముందో మనకు తెలియదు. సో తెలియనప్పుడు ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఇంట్రీగింగ్గా ఉంటుంది కదా. సో దట్ వాజ్ హిస్ క్యాచ్ అనమాట. ఎందుకు ఆయనకి అవంటే చాలా ఇష్టం. సో అంటే ఇలాంటివి రాయాలి అన్నా ఎక్కడో ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. అలాంటివి ఏమన్నా చూసారో, ఎలా ఏమన్నా అనిపించిందా మీకు? నో, సో ఫార్ ఈ 5 years జర్నీలో హీ నెవర్ టోల్డ్ మీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయిందని అయితే ఎప్పుడు చెప్పలేదు. బట్ హీ ఈజ్ ఫ్యాసినేటెడ్. ఈ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. దాని చుట్టూ ఒక థ్రిల్లర్ రాసుకుంటే బాగుంటుంది, ఆడియన్స్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుందని ఆయన అనుకుంటా ఉంటారు. అండ్ యాజ్ యూజువల్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు ఇది హ్యాట్రిక్ కాబోతుంది కాబట్టి, సో మీరు అంటే ఇప్పుడు పొలిమేరా 1, 2 తర్వాత మీకేమన్నా ఆత్మ అలా ఏమన్నా అవగాహన వచ్చిందా? అస్సలు లేదండి. ఐఎమ్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ప్రెపింగ్ ఫర్ మై క్యారెక్టర్. దాని జోలికే వెళ్ళలేదు. ఐ వాజ్ లైక్ ఓకే, నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎలా లేదు. అండ్ అంటే ఈ మూవీలో చాలా ఇన్నోసెంట్ అమ్మాయా లేదా యాజ్ యూజువల్ అంటే మిమ్మల్ని చూడగానే ఒక స్ట్రాంగ్ అంటే బోల్డ్ ఇండిపెండెంట్ అలా అనిపిస్తారు? సో ఇందులో ఏమన్నా డిఫరెంట్గా ఉంటారా లేదా మీ రియల్ క్యారెక్టర్ తగ్గట్టు ఉంటారు? వాట్ ఐ ఫీల్ ఇస్ మోస్ట్ ఆఫ్ నా క్యారెక్టర్స్కి నా రియల్ లైఫ్ ఆ థ్రెడ్ అయితే ఉంటుంది. దట్స్ వాట్ ఐవ్ రియలైజ్డ్ సో ఫార్. ఇప్పుడు పొలిమేరా 1 చూస్తే వెరీ ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ హూ టేక్ కేర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, రెస్పాన్సిబుల్ ఉమెన్లా ఉంటుంది. బట్ పొలిమేరా 2 వచ్చేసరికి యు సీ ది అదర్ సైడ్ ఆఫ్ లక్ష్మి. సో ఇందులో ఈ ఫిలింలో నా క్యారెక్టర్ పేరు ఆరాధన. సో ఇందులో కూడా అలాంటి ఒక టింజ్ అయితే కనిపిస్తుంది. ద స్ట్రాంగ్ ఇండిపెండెంట్ టుడేస్ డే అండ్ ఏజ్ ఉమెన్ అయితే కనిపిస్తుంది డెఫినెట్లీ. అండ్ అల్లరి నరేష్ గారు అంటే జనరల్గా ఆయన నుంచి ఎక్కువ ఎంజాయ్ చేసేది కామెడీ మూవీస్, కానీ రీసెంట్ టైమ్స్లో ఆయన అది బ్రేక్ చేస్తూ అంటే డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో ఇందులో ఆయనతో అంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు జనరల్గా ఎక్కువ మీరు కూడా ఆయన మూవీస్ చాలా చూసుంటారు కాబట్టి, సో ఆ కామెడీ టెక్స్చర్ రియల్ లైఫ్లో కనిపించిందా లేదంటే సీరియస్ పర్సన్ ఆయన? హీఈస్ వెరీ కామ్ పర్సన్ అండి, మితభాషి ఆయన. నేను కూడా అంతే. సో మేమిద్దరం ఇలా విష్ చేసుకోవడమే. సెట్లోకి వెళ్ళాక ది ఒరిజినాలిటీ గోస్ బ్యాక్, ఇట్స్ జస్ట్ ది క్యారెక్టర్స్. అక్కడ ఆ ఇన్హిబిషన్స్ ఏం లేవు. బట్ ఆఫ్ సెట్ వీఆర్ లైక్ వెరీ కామ్ అండ్ క్వైట్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం మాకు మాట్లాడడానికి, కలవడానికి. సో అది ఆయన కూడా అంతే, కైండ్ ఆఫ్ యా. సో అంటే ఆయన అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడే కాదు, ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి అల్లరి నుంచి హీ హ్యాస్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ హిస్ స్క్రిప్ట్స్. అవి ఆన్ స్క్రీన్లో వర్కౌట్ అయ్యాయా లేదా కమర్షియల్లీ పక్కన పెట్టేస్తే హీ ఈజ్ అ ట్రూ యాక్టర్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ స్క్రిప్ట్స్. నేను అదే అంటూ ఉంటాను, హీ హ్యాస్ డన్ కామెడీ ఫిల్మ్స్
Then immediately he has done films like Vishaka Express. Then he did Dhanalakshmi I Love You. Then he did Pranam. సో చాలా వర్సిటాలిటీ అండ్ స్క్రిప్ట్స్లో అప్పటి నుంచే ఉండేవి. ఇప్పుడు అందరూ నాంది కమర్షియల్గా వర్కౌట్ అయింది కాబట్టి పీపుల్ నోటీస్ ఇట్, బట్ హీ హ్యాస్ బీన్ వెరీ ట్రూ టు హిస్ క్రాఫ్ట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. దట్ ఈస్ సంథింగ్ ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్. సో ఆయనతో నేను అదే అన్నాను, సార్ ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ యూ, ఐ ఎన్వీ యూ, యూ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, పెద్ద వంశీ గారు అండ్ కె విశ్వనాథ్ గారు, శుభప్రదం, సో రవిబాబు గారు, సో ఐ ఎన్వీ యూ అనేసి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ ట్రూలీ యాజ్ అన్ యాక్టర్ అడ్మైర్ ఇన్ హిమ్. అండ్ ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ జానర్ ఆయన ఎప్పుడు ట్రై చేయలేదు. థ్రిల్లర్ అండ్ విచ్ హ్యాస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ అ లవ్ స్టోరీ ఆయన ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇందులో దట్ ఓల్డ్ ఆ గాలిసీను క్యారెక్టర్ ఏదైతే ఉందో గమ్యం, అందరు అంటున్నారు కదా లైక్ కనిపిస్తున్నాయి అటెండ్ చేశాను, అవైతే ఉంటాయి. అండ్ ఆల్సో సర్ హ్యాస్ ట్రైడ్ తెలంగాణ యాక్సెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో చాలా న్యూ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఐవ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ అల్లరి నరేష్ గారు ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. ఫర్ మీ ఇట్ ఈస్ అ గ్రోత్. అందులో నేను ఒక ప్రామినెంట్ రోల్ చేశాను అంతే. నౌ ప్లేయింగ్ లీడ్ నెక్స్ట్ టు హిమ్ ఇస్ a symbol of how my journey has turned, and he is also very happy for me. So touch wood, everything is going good. అండ్ అంటే అల్లరి నరేష్ గారు గాలిసీను టెక్ ఆ క్యారెక్టర్ ఇది కనిపిస్తుంది అంటున్నారు. అండ్ తెలంగాణ స్లాంగ్ మీరు అలా డిఫరెంట్గా ఏం ట్రై చేశారు? అంటే మీరు కూడా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడడం? తెలంగాణ నాకంటే పొలిమేర 1, 2 ఇస్ లైక్ ప్రాపర్ రూరల్ సినిమా కాబట్టి అందులో మీరు నన్ను తెలంగాణ యాక్సెంట్లో ఆల్రెడీ చూసుంటారు. ఇందులో నాకు తెలంగాణ యాక్సెంట్ ఉండదు, మీరు అదే డిఫరెంట్. సో ఇట్స్ మోర్ లైక్ అ వెరీ టెక్స్ట్ బుక్ తెలుగు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ I had a dance sequence in this film. ఇప్పటి వరకు అందరు నన్ను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లోనే చూశారు. సో ఫర్ ది ఫస్ట్ టైం they'll see me dancing on screen. Yeah, I dance. ఎప్పుడు ఛాన్స్ రాలేదు. For the first time it happened for this film. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ డాన్స్ చూడొచ్చు ఇందులో? ప్రాపర్ టాలీవుడ్ డాన్స్ నెంబర్ లానే ఉంటుంది ఇందులో. అయితే డాన్స్ చూపించుకోవడానికి స్కోప్ వచ్చింది? అయితే వచ్చింది లక్కీగా. ఇంతకుముందు అంటే ఏ మూవీస్ లో అలా అసలు ఆ సిచ్యువేషన్ లేదా? లేదు, యాక్చువల్లీ లేదు. సో ఫార్ ఐవ్ ఆల్వేస్ పిక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. దిస్ ఇస్ సంథింగ్ నా వరకు నేను మాట్లాడుకోవాలి అంటే ఇప్పటి వరకు వర్సటాలిటీ కోసం చూశాను స్క్రిప్ట్స్లో. ఫర్ ది ఫస్ట్ టైం ఐ థాట్ నో, వర్సటాలిటీతో పాటు విజిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఈ ఎస్పెషల్లీ దిస్ మీడియం కాల్డ్ సినిమా. సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ మోర్ లైక్ నా విజిబిలిటీకి చాలా హెల్ప్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. అండ్ అంటే జనరల్గా థ్రిల్లర్స్లో లవ్ స్టోరీస్కి చాలా ఛాన్స్ తక్కువ ఉంటుంది, కానీ థ్రిల్లర్ అండ్ ఒక పక్క లవ్ స్టోరీ, దాంతోపాటు ఇప్పుడు జనరల్గా అల్లరి నరేష్ గారు గాలిసీను ఆ టెక్స్చర్ కనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక టైప్ ఆఫ్ కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఎలా మిక్స్ చేశారు అనేది యూ హ్యావ్ టు గివ్ ఆల్ ది క్రెడిట్ టు ది రైటర్ అండ్ ది డైరెక్టర్. సో రాశారు అండ్ నాని గారు ది డైరెక్టర్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ ఇట్ వెరీ క్లీన్లీ ఆన్ టు ది స్క్రీన్. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ వైవా హర్ష గారు, గెటప్ సీను గారు. యూ కెన్ అండర్స్టాండ్ ఆ కామెడీ, ఆ ట్రియో ఉన్నారు స్క్రీన్ పైన. సద్దాం, సో ఇట్స్ ఆల్ 4 friends. యూ కెన్ ఎక్స్పెక్ట్ నైస్ కొన్ని లాఫ్టర్ మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్. ఇంతమంది కామెడీ యాక్టర్స్ ని జనరల్ గా వైవా హర్ష గారు వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులోనూ థ్రిల్లర్ లో వీళ్ళని పెట్టి గెటప్ శ్రీను గారు ఇంతమందిని పెట్టినప్పుడు అంటే ఎలాంటి కామెడీ ఉంటుంది అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. వెరీ కాన్వర్జేషనల్ అండి. ఇప్పుడు 4 friends కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలా పంచులు పడుతూ ఉంటాయి కదా, మీరేదో అంటారు నేనేదో అంటాను, దానికి ఇంకో ఏదో కౌంటర్ వేస్తారు. సో వెరీ కాన్వర్జేషనల్. ఇట్స్ నాట్ లైక్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక కామెడీ సీక్వెన్స్ పెట్టినట్టు అయితే ఉండదు. ఇట్స్ వెరీ కాన్వర్జేషనల్. డే టు డే ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే టీజర్ ఓపెన్ చేయగానే ఒక మ్యూజిక్ వచ్చింది. జనరల్గా ఇప్పటి వరకు భీమ్స్ గారిని మేబీ ఇలాంటి స్టోరీలో మ్యూజిక్ చేయడం చూడలేదు. సో మీకు ఏమనిపించింది? ఐ రియలీ లవ్డ్ హిమ్. ఐ మెట్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఎస్పెషలీ నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. మొన్న రిలీజ్ అయిన కన్నొదిలి కలనొదిలి సాంగ్ నాకు చాలా నచ్చింది. And as far as I have seen the film, the RR is also beautiful. Ante I didn't get a chance to see the entire film. RR kuda నాకు చాలా బాగా అనిపించింది.
ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ప్యూర్లీ ట్రాన్స్లేటెడ్ త్రూ మ్యూజిక్. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా లవ్ స్టోరీ థ్రిల్లర్లో ఎక్కువ స్కోప్ ఉండదు. సో ఆ ఉన్న మినిమల్ టైంలో హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్ టు ట్రాన్స్లేటెడ్ టు ది ఆడియన్స్. అండ్ అంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మూవీస్ చేస్తూ వస్తున్నారు. సో ఒక పక్క ఇలా మూవీస్ ప్రమోట్ చేయడం అండ్ ఈ మూవీస్కి టైం ఇవ్వడం, ఒక పక్క ఆ మూవీస్ షూట్ చేయడం, ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇట్స్ హ్యాపెనింగ్ అండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కూడా ఐ వాజ్ ఇన్ ది రైటింగ్ అండ్ డైరెక్షన్ టీమ్, సేమ్ లైక్ పొలిమేరా. ఓకే. బట్ జాన్ ఆర్ ఫెబ్లో స్టార్ట్ అయింది ఫిల్మ్ షూట్. డేట్స్ వల్ల ఇట్ వెంట్ ఆన్ ప్రొలాంగ్డ్ అండ్ వీ ఫినిష్డ్ ఆ షూట్ మొన్న. బికాస్ సర్ ఇస్ బిజీ. ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 other projects. సో నేను ఇంకా సార్ నేను సెట్లో వర్క్ చేయలేను డైరెక్షన్ టీంలో బికాస్ నౌ ఐ గాట్ బిజీ విత్ ది అదర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అలా అది కట్ చేసుకొని ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ దాట్ టైమ్ ఆ మూవీ సెట్లో కొద్దిసేపు. ఫ్రమ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు ది అదర్ సెట్స్, ఫ్రమ్ దేర్ ఐఎమ్ కమింగ్ టు ప్రమోషన్స్. సో యా కొంచెం హెక్టిక్గానే ఉంది. అండ్ దట్స్ వాట్ యాజ్ యాక్టర్స్ వీ వాంట్ టు, అంటే ఐ హ్యావ్ వర్క్డ్ సో హార్డ్ ఫ్రమ్ 2019 to be in this position. So I'm happy. Yeah, it's okay. అంటే కొంచెం ఫ్రీ అయితే ఇట్లాగే రైటింగ్ మీద డైరెక్షన్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసే ఏమన్నా మీరు అంటే యాక్టర్గా కాకుండా ఇలా కూడా కాన్సన్ట్రేట్ చేసే? డెఫినెట్లీ అది ఉంది. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను అది. బట్ నాట్ ఎనీ టైమ్ సూన్ బికాజ్ నౌ ఇప్పుడే నాకు ఒక మొమెంటం వచ్చింది యాజ్ అన్ యాక్టర్. సో ఐ హ్యావ్ ది స్పేస్ టు షో మై స్కిల్స్. సో నా ఈ స్కిల్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ విల్ హ్యాపెన్ డౌన్ ద లైన్, ఫర్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ మీరు అంటే ఒక పక్క మెయిన్ లీడ్గా చేస్తూనే ఒక పక్క అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు కూడా అవి కూడా చేస్తున్నారు. అంటే జనరల్గా హీరోయిన్స్ అలా మేజర్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. సో మీరు ఎందుకు అలా చూస్ చేసుకున్నారు? ఐ మీన్ నాకు ఈ క్రాఫ్ట్ ఐ కమ్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్. అది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. థియేటర్లో మేము మేజర్లీ క్యారెక్టర్ ఫోకస్డ్గా ఉంటాము. ఇట్స్ నాట్ మెయిన్ క్యారెక్టరా, ప్రామినెంట్ క్యారెక్టరా, చిన్న క్యారెక్టర్ అనేది కాదు. అండ్ ఆల్సో వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్, జీరో నుంచి. ఐ డెంట్ హ్యావ్ ఎనీబడి ఇన్సైడర్స్. సో ఐ హ్యాడ్ టు స్టార్ట్ సమ్వేర్. సో అలా నేను చిన్న క్యారెక్టర్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయింది. వన్స్ మై టాలెంట్ హ్యాస్ బిన్ ప్రూవెన్ ఆన్ స్క్రీన్, విరూపాక్షలో ఆర్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంలో, పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ ఓకే షీ కెన్ పర్ఫార్మ్. దెన్ అలాగా అండ్ పొలిమేరలో లీడ్గా చేయడం, థింగ్స్ హ్యావ్ బిన్ చేంజింగ్. అండ్ దానికి తగ్గట్టు నేను అడాప్ట్ చేసుకుంటున్నాను, నా కెరియర్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఎవరినైతే చూస్తూ పెరిగాను యాజ్ యాక్టర్స్, బీట్ ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే విజయ్ సేతుపతి గారు, ఇర్ఫాన్ ఖాన్, then Nawazuddin Siddiqui. All these actors are somebody who does versatile roles. So why not for females? I think it's time for us to change that, ఆ థాట్ ప్రాసెస్లో ఆ షిఫ్ట్ అనేది రావాలి. మేల్స్ అయితే వర్సటైల్గా అన్నీ చేయొచ్చు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అంటే హీరోగా చేస్తారు. హీ డిడ్ ఫాదర్ క్యారెక్టర్ బేబమ్మకి ఇన్ ఉపెనా. Then he did villain in so many films. So he also did female centric films lo male ga kuda unnaru. So when people are ready to accept that, they should also be ready to accept us females in that kind of, ante aa mindset shift undali. I know it is a very bold and bold step ane cheppali because evaru attempt cheyaru alaga, but I want to change it. Everything has its own price, so let's see. కానీ అనిపిస్తుంది అంటే మీ క్యారెక్టర్స్ చూసినప్పుడు ఆ మిత్స్ అన్ని మీరు బ్రేక్ చేశారు. ఇప్పుడు లైలా మూవీలో అలాంటి క్యారెక్టర్ చేయడానికి బేసిక్గా ఎవరు అంత డేర్ చెయ్యరు. కానీ నిజంగా నాకు ఆ క్యారెక్టర్ చూసినప్పుడల్లా ఇప్పుడు ఒక పక్క హీరోయిన్ గా చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎలా డేర్ చేశారని అనిపిస్తుంది. I have seen many reviewers also saying the same thing. పొలిమేరాలో అంత బోల్డ్ క్యారెక్టర్ అండ్ వెరీ రైచియస్ క్యారెక్టర్ చేసి ఇప్పుడు ఇందులో ఎందుకు ఇలా చేశారు. I don't see character morally, and I see how much I have scope to show versatility in the on screen. Down the line ఒక 10 years తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి పొంతలు ఉండకూడదు అనేది నేను అనుకుంటాను. సో దట్ ఈస్ హౌ ఐ ప్లాన్ వెదర్ ఆర్ నాట్ టు టేక్ ది థింగ్. సో యా, మై మైండ్ ఇస్ క్లియర్ వాట్ ఐఎమ్ డూయింగ్, నాకు క్లారిటీ ఉంది. అండ్ మేబీ మీరు ఇంకొక మిత్ కూడా బ్రేక్ చేశారు. బేసిక్గా తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ రావు,
స్కోప్ తక్కువ ఉంటుంది, ఇలా ఇలా అంటే ఆ మైండ్ సెట్ లో ఉంటారు. కానీ మీరు కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తున్నారు, అందులోనూ హీరోయిన్ రోల్స్ అసలు రావు అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. సో ఈ మిత్స్ కూడా మీరు బ్రేక్ చేసేసారేమో. I don't know. I think I should only thank my director, producer and actor because they also know that I have come from అంటే నేను ఎక్కడ స్టార్ట్ చేశాను జర్నీ ఎలా చేశాను అని వాళ్ళకు కూడా ఆ థాట్ ప్రాసెస్ ఉండుండొచ్చు ఎందుకు తీసుకోవడం అనేది. బట్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ, దే హ్యావ్ గివెన్ మీ ది ఆపర్చునిటీ. నేను ఎంత టాలెంటెడ్ ఉన్నా నాకు ఆ ఆపర్చునిటీ అనేది రాకపోతే I cannot show it to people kada. So they believed in me and they gave me the opportunity. All the credit goes to the 3 or 4 men behind this film, the producer Chitturi garu and Alar Naresh garu, Nani director and Anil Vishwanath garu the writer. So ప్రతి మగోడి విజయం వెనకాల ఆడది ఉంటుంది అంటారు, నాకైతే 4 మగోళ్ళు ఉన్నారు. అంటే ఇది జనరల్ గా నేను ఎక్కడో విన్న విషయం, ఎవరో చెప్పారు. అంటే ఈ మూవీకి మీరే హీరోయిన్ గా కావాలని ఎక్కడో అల్లరి నరేష్ గారు అడిగారంట, అది నిజమేనా? అది నాకు ఐడియా లేదండి. ఐ హావ్ నో క్లూ. ది ఓన్లీ థింగ్ ఇస్ సర్ సెడ్ యు ఆర్ ప్లేయింగ్ ది లీడ్, గెట్ రెడీ, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ప్రిపరేషన్ చేసుకో అనేసి. సో దట్స్ అల్లరి నరేష్ గారే చెప్పారా? డైరెక్టర్ రైటర్. యా ఓకే. అంటే నేను ఎక్కడో విన్నాను ఇది. సో నేను బేసిక్ గా ఆయన ఉంటే అడుగుదాం అనుకున్నాను. అండ్ నో, హీస్ వెరీ సపోర్టివ్ అండి. హీస్ వెరీ సపోర్టివ్, వెరీ ఎంకరేజింగ్. హీ డజంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ వీళ్ళతోనే చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫిట్టింగ్ ద బిల్, హీస్ రెడీ టు వర్క్ విత్. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్. అండ్ మీరు బాగా అంటే ఎంజాయ్ చేసే జానర్ ఏంటి? నాకు స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. నేను రాస్తున్నప్పుడు కూడా అలాంటివే రాస్తాను, వినేటప్పుడు కూడా నా ఫస్ట్ ప్రయారిటీ అలానే ఉంటుంది. లైక్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్లో చెప్పాలి అంటే సప్తసాగరాలు ఆర్ మొన్న 8 వసంతాలు, ఆల్ దిస్ ఫిల్మ్స్ దే ఆర్ లైక్ స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్. సో అలాంటి ఫిల్మ్స్ నాకు చాలా నచ్చుతాయి. అండ్ అంటే జనరల్గా మూవీస్లో ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే ఎదర్ డ్యాన్స్ లేదా గ్లామర్ రోల్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చేసే క్యారెక్టర్స్ మీ క్యారెక్టర్ని ప్రయారిటైజ్ చేస్తూ మీకు పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉండే క్యారెక్టర్సే ఎక్కువ వస్తున్నాయి. సో మీరు అలా చూస్ చేసుకుంటున్నారా లేదా మీకు అలా వస్తున్నాయా? పొలిమేర తర్వాత అయితే వస్తున్నాయి. దానికన్నా ముందు ఐ హ్యాడ్ టు స్ట్రగుల్. అలాంటి క్యారెక్టర్స్ నేను చేయగలుగుతాను అని ప్రూవ్ చేసుకోవడానికి పొలిమేర 2 is always it's like a benchmark for my career అని చెప్పొచ్చు. సో ఆ ఫిల్మ్ తర్వాత ఐ హ్యాడ్ ఎనఫ్ స్క్రిప్ట్స్ కమింగ్ టు మీ అలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. నౌ ఐఎమ్ స్టార్టింగ్ టు పిక్. I still remember పొలిమేర 2 press meet lo I said to one of the journalists that నాకు ఇంకా చూస్ చేసుకునే ఆపర్చునిటీ లేదండి, వచ్చిన దాంట్లోనే నేను చేస్తున్నాను అని. But now luckily I'm in a space to choose what to do and what not to. So yeah. And మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. Okay. ఫస్ట్ థింగ్ యూ డూ ఎవ్రీ మార్నింగ్, లేచిన వెంటనే మీరు చేసేది? I do meditation for 10 minutes. Yeah. ఇదైతే నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఇఫ్ యూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్ వాట్ వుడ్ ఇట్ బి? మర్డర్ అనుకోండి. మీరు మర్డర్ చేశారా? అంటే ఇఫ్ అన్నారు కదా, అంటే మీరు జనరల్గా మీ లైఫ్లో చేసే వాటిలో అది చాలా పెద్ద క్రైమ్ అని మీరు ఫీల్ అయ్యే విషయం? ఓకే, ఐ థాట్ యు ఆర్ ఆస్కింగ్ మీ హైపోథెటికల్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యాడ్ టు బి అక్యూజ్డ్. ఓకే, ఓవర్ ఈటింగ్. కానీ మీరు ఇంత సన్నగా ఎలా ఉన్నారు? నా హైట్ వల్ల మీకు తెలియలేదు అంతే. వి యాక్టర్స్ learn the craft of hiding it very well. అసలు అలా ఇదైతే నమ్మసకంగా నిజంగా. you have to ask my staff, they'll tell you. Okay. And weirdest habit you have? I have this compulsion disorder. ఇప్పుడు ఈ బాటిల్ ఇలా ఉంది కదా, I keep on అది ఈ యాంగిల్లో ఉండాలి, ఆ యాంగిల్లో ఉండాలి, బుక్స్ ఇలానే ఉండాలి, బెడ్షీట్ మడత పెడితే ఇలానే ఉండాలి. సో దట్స్ కొంచెం ఆ కంపల్షన్ ఎక్కువ ఉంది. చెక్ చేసుకొని ఐ హ్యావ్ దట్ కంపల్షన్. స్కేరియస్ట్ థింగ్ యు ఆర్ డన్ టిల్ నౌ? స్కేరియస్టా? ఇంకా ఏం చేయలేదు అనుకుంటా, ఆర్ ఐ డోంట్ నో. అంటే నేను జనరల్గానే ఐ టేక్ వెరీ స్కేరీ కాదు, యాజ్ ఐ సెడ్ బోల్డ్ డెసిషన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అంటే
అడ్వెంచర్స్ లాంటివి? అడ్వెంచరస్ అంటే ఐ నెవర్ ట్రెక్డ్ ఇన్ మై లైఫ్. ఓకే. ద ఫస్ట్ ట్రెక్ ఐ డిడ్ వాజ్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. యా, ఏమీ తెలీదు, ఫస్ట్ అదే చేసేస్తాను. అడ్వెంచరస్. మోస్ట్ ఆనెస్ట్ అడ్వైస్ ఇన్ లైఫ్? నాకు నేను మీకు మీరే ఇచ్చుకుంటారు. ఐఎమ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ ద బిగ్గెస్ట్ రివ్యూవర్. నాకు ఇంట్రోస్పెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఐ కీప్ టెలింగ్ మై సెల్ఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాయిస్. ఎండ్ ఆఫ్ ద డే we all are going to leave this planet, so don't stress about everything. It's very temporary. So that is the honest. And I generally go to smashanam untundi kada. Sometimes when I get too low in my life, I go there and I sit for at least 15-20 minutes, because I can see that is our end. Like life lo ఆఖరికి ఎవరైనా అక్కడికే వెళ్ళాలి. సో అది చూసినప్పుడు ఇట్స్ లైక్ అ రియలైజేషన్. ఐ టెల్ మై సెల్ఫ్ maybe this can be the most scariest thing I do. And which co-star made you laugh so much? I don't know. Nobody so far. అంటే మీరు జనరల్ గా తక్కువ మాట్లాడతారు. Exactly, yeah. Okay. And any time go to meal? సాంబార్, ఇంట్లో చేసే హోమ్ మేడ్ సాంబార్ విత్ లేడీస్ ఫింగర్ ఫ్రై. ఎంత హోమ్లీగా చెప్పారు. అండ్ మిమ్మల్ని అంటే ఏ పేరుతో పిలిస్తే మీకు బాగా ఇష్టపడతారు? కామాక్షి నన్ను అందరూ పిలిచేదే. చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు కాము అని పిలుస్తారు. ఓకే. అండ్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి మీకు? God, don't even start. అంటే I lived in China for 6 years. So all the Chinese, అంటే ఇక్కడ మనకి authentic Chinese street food దొరకదు. So sometimes I crave that what I have eaten medicine చదువుతున్నప్పుడు. So that Chinese street food is yum. Whose fashion sense do you love more? ఇప్పుడు ఉన్న యాక్ట్రెసెస్ I don't know. I think somewhere I vibe a lot with Shruti Hassan's fashion sense. She have a very koncham gothic, dark and diva feel ostundi. I have a very similar vibe and anpistundi fashion sense lo. Okay. మీ హిడెన్ టాలెంట్ ఏంటి? హిడెన్ చాలా మందికి తెలియంది. I dance, I sing, I write, I paint. So I do pottery. తెలుసు ఎక్కువ మంది. Pottery, yeah. Okay. And what's the way to win your heart? Food. No, actually, I like to get stimulated with conversations, be it philosophical or anything, science. So science గురించి కూర్చొని డిస్కస్ చేస్తే నేను ఎన్ని అవర్స్ అయినా డిస్కస్ చేస్తాను. అండ్ 12A రైల్వే కాలనీ గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పంటే ఏం చెప్తాను? It's, as I said, it's a thriller, suspense thriller film backed up by a cute love story. సో అల్లరి నరేష్ గారిని నన్ను ఫర్ ది ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా ఒక అటెంప్ట్ చేసాము. డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అనిల్ గారి రైటింగ్స్లో మీకు తెలిసినట్టే చాలా అంటే ఆ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఆ ట్విస్ట్ కోసం, సాంగ్స్ కోసం అండ్ మమ్మల్ని డిఫరెంట్గా ఇప్పటివరకు ఎవరు చూపించిన విధంగా చూపించారు కాబట్టి దానికోసం ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఎప్పుడు మాట్లాడినా అంటే ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంటుంది. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ లేడీ. ఎంత కష్టపడాలో తెలుస్తుంటది మీతో మాట్లాడితే. ఆల్ ద వెరీ బెస్ట్. మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు వీసీ.